ఈ సమావేశం జై పవన్ కళ్యాణ్. అనంతపురం పార్లమెంటు అనంతపురం అర్బన్లో 7 నియోజకవర్గాలకు సంబంధించి అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి ఇక్కడ మీటింగ్ జరుగుతుందండి. మార్చి 14వ తారీఖున ఆవిర్భావ సభ, జనసేన పార్టీ ఆవిర్భావ సభ పిఠాపురంలో రంగరంగ వైభవంగా ఒక పండగ వాతావరణంలో జరగబోతోంది. దానికి సంబంధించి అనంతపురం పార్లమెంట్లో ఈరోజు మీటింగ్ పెట్టుకున్నామండి. ఎలా వెళ్ళాలి, ఎలా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలి, లాజిస్టిక్స్ ఎలా చూసుకోవాలి అని అనేక కమిటీలు కూడా పైనుంచి పార్టీ పెద్దలందరూ కూడా వేశారండి. సో ఆ కోఆర్డినేషన్ కోసం అయితే కానీ ఎలా ఈ సభని దిగ్విజయం చేయాలనే గురించి కూడా ఈరోజు మీటింగ్ పెట్టుకున్నామండి ఇక్కడ. సో ఖచ్చితంగా, ఎందుకంటే ఇంతకుముందు మేము ఎన్నో అవమానాలు పడ్డాం, ఎన్నో పోరాటాలు చేసాం జనసేన పార్టీ. ఈరోజు మొట్టమొదటిసారిగా అధికారంలో జరుగుతున్న ఫస్ట్ సభ ఇది, మా ఆవిర్భావ సభ. సో ఖచ్చితంగా బ్రహ్మాండంగా ఈ సభని అనంతపురం జిల్లా నుంచి, ఎందుకంటే అనంతపురం జిల్లా బాగా పట్టున్న జిల్లా, నాయకులు అయితే కానీ కార్యకర్తలు అయితే కానీ అందరూ ముందుండి చేస్తారని పనిచేస్తారు పార్టీకి. సో ఖచ్చితంగా ఈ సభని దిగ్విజయం చేయాలని చెప్పేసి కూడా నేను అనంతపురం ప్రజలందరూ కూడా కోరుకుంటానని చెప్పి నేను ఆ పిఠాపురంలో జరుగుతుందండి. పిఠాపురంలో జరుగుతుంది. మనకి పిఠాపురంలో చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది ప్రోగ్రాము. దాదాపు 450 మందితో కమిటీ చేశారు, 500 మంది సభ్యులతో కమిటీ చేశారు, ఆహ్వాన కమిటీ చేశారు, లాజిస్టిక్స్ అయితే కానీ చాలా బ్రహ్మాండంగా జరిగిపోతుంది సభ. లక్షలాది మంది రాబోతున్నారు పవన్ కళ్యాణ్ గారిని చూడడానికి. ఆ రోజు ఆయన ప్రసంగాలని, ఆయన అడుగుజాడల్లో ముందుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు అనంతపురం జిల్లాలో మా జనసేన పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షులు హౌడా చైర్మన్ టీసీ వరుణ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు అనంతపురం పార్లమెంటరీ జనసేన నాయకుల కార్యకర్తల సమావేశం ఏర్పాటు జరిగింది. ఈ యొక్క ముఖ్య సమావేశం కారణం ఏమంటే మార్చి 14వ తారీఖున మా జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవం జరగబోతుంది. గత ఎలక్షన్స్లో మేము పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచిన తర్వాత మొదటిసారిగా మేము ఆవిర్భావ దినోత్సవం జరగబోతున్నాం. దేశంలోనే, రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే ఎక్కడా కనీవిని ఎరుగని రీతిలో ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవం ఉండబోతుందని చెప్పి మేము గొప్పగా చెప్పదలుచుకుంటున్నాం. అలాగే రాయలసీమ నుంచి అనంతపురం జిల్లా నుంచి భారీ సంఖ్యలో మేము ఆ యొక్క కార్యక్రమానికి పోయి జయప్రదం చేసే దిశగా మేమందరూ కూడా వరుణ్ గారి సారథ్యంలో సన్నాహ కార్యక్రమాలు చేసుకుంటున్నాం. మొత్తం మీద పవన్ కళ్యాణ్ గారు ప్రజలందరూ నమ్మి ఏదైతే ఆయనకి పట్టం కట్టారో అదే దిశగా రానున్న రోజులు మరింత పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి కూడా ఓ ప్రణాళిక జరుగుతోంది. ఈ యొక్క అవకాశం ఇచ్చిన వరుణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. జనసేన పార్టీ ఆవిర్భావ సభ పిఠాపురంలో జరుగుతూ ఉంది 14వ తారీఖు. దానికి సంబంధించి ఈ నెల 14వ తారీఖున పిఠాపురంలో జరిగే బహిరంగ సభ ఏదైతే ఉంటుందో దాన్ని ఘనంగా నిర్వహించాలని ఏదైతే అధ్యక్షులు వారు సూచించారో దానికి అనుగుణంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో పెద్ద ఎత్తున ఈరోజు జన సైనికులు అయితేనేమి, కార్యకర్తలు అయితేనేమి, స్వచ్ఛందంగా ఉన్నటువంటి గ్రామ స్థాయిలో అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా మేము తరలి వస్తాం, ఆ సభను దిగ్విజయం చేస్తామని చెప్పి స్వచ్ఛందంగా వస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ప్రణాళికలు ఏదైతే రూపొందిస్తున్నామో ఈరోజు ప్రతి ఒక్క ప్రజల పక్షాన జనసేన పార్టీ ఉంటుంది. అక్కడ పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రసంగం ఇచ్చి రాష్ట్ర ప్రజలకు ఏ రకంగా దిశానిర్దేశం చేస్తారనే ఉద్దేశంతో కూడా మా కార్యకర్తలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. దానికి అనుగుణంగానే ఆ సభను సక్సెస్ చేయడానికి కూడా అందరం కూడా కలిసికట్టుగా నాయకులందరూ కూడా, ఇన్ఛార్జీలందరూ కూడా ఇక్కడ చేయి కలిపి ఆ ప్రోగ్రాం కోసం మేమందరం కూడా ఈ సమావేశం ఏర్పాటు చేయడం తెలియజేస్తాం.